ఈ ఏడాది టాలీవుడ్ మూవీలు చూస్తే ఓ హిట్ వస్తే వరుసగా డజన్ ఫ్లాపులతో సాగింది. భారీ అంచనాలతో వచ్చి సినిమాలు బోల్తా పడ్డాయి. వేసవి సీజన్ ని టాలీవుడ్ క్యాష్ చేసుకోలేకపోయింది. ఎన్నికలు, ఐపీఎల్, వర్షాలు, వరదలు ఇవన్నీ టాలీవుడ్ పై గట్టి ప్రభావమే చూపించాయి. 3 నెలల్లో రాబోయే టాలీవుడ్ మూవీలపై ట్రేడ్ వర్గాలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2024 క్యాలెండర్ ముగిసిపోవడానికి మరో 3 నెలల సమయమే ఉంది. ఈ 3 నెలల్లో 3 క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. 2024 చేదు జ్ఞాపకంలా మిగిలిపోవాలన్నా, సంతృప్తికరమైన విజయాలతో ఈ ఏడాదిని ముగించాలన్నా 3 మూవీలపైనే అందరి చూపు ఉంది. ఈ నెలాఖరున దేవర రాబోతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. కొరటాల చిరంజీవితో చేసిన ఆచార్య కమర్షియల్గా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో మరింత కసిగా కొరటాల శివ దేవరా చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ఈ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. ఓవర్సీస్లో ప్రీ బుకింగుల హవా చూస్తుంటే దేవరా ఏదో సంచలనం సృష్టించబోతుందన్న నమ్మకం కలుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్పై మిశ్రమ స్పందన ఉన్న మాట నిజమే. అయితే ట్రైలర్తో అందరి అంచనాల్ని పటాపంచలు చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేస్తున్నారు. 2 వారాల పాటు విస్తృతంగా ప్రమోట్ చేసి ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని కొరటాల అండ్ టీం భావిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈ డిసెంబర్లోనే రాబోతోంది. శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ మూవీపై ఎలాంటి అప్డేట్లు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే అవుట్పుట్పై దిల్ రాజు సంతృప్తిగానే ఉన్నారని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అంటున్నారు. రామ్ చరణ్ సినిమా హిట్ అయితే ఆ కలెక్షన్లు ఊహించడం మామూలు విషయం కాదు. అదే జరిగితే ఈ ఏడాది చివరిలో అయినా బాక్సాఫీస్కు కాస్త ఊపొస్తుంది. ఇక అందరి కళ్లన్నీ తన వైపు తిప్పుకున్న సినిమా పుష్ప 2. పుష్ప సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. బాక్సాఫీస్ దగ్గర విజయడంకా మోగించిన ఈ చిత్రం బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం సైతం తెచ్చిపెట్టింది. దీంతో పార్ట్ 2పై పెరిగిన భారీ అంచనాల్ని దృష్టిలో ఉంచుకున్న సుకుమార్ తన వైపు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ఓ శిల్పంలా చెక్కుతున్నాడు. మూవీ ఆలస్యమైన షోర్ షాట్ హిట్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దేవర, పుష్ప 2, గేమ్ చేంజర్ ఈ 3 చిత్రాలు హిట్ అవడం ఆయా హీరోలకే కాదు టాలీవుడ్కు చాలా అవసరం. వచ్చే ఏడాది బండిని ఫుల్ జోష్లో మొదలు పెట్టడానికి ఈ విజయాలు టానిక్లా ఉపయోగపడతాయి. ప్రేక్షకులు లేక బోసిపోయిన థియేటర్లకు, వరుస ఫ్లాప్లతో తల్లడిల్లుతున్న బయ్యర్లకు కొత్త ఉత్సాహాన్ని ఈ 3 సినిమాలు ఇస్తాయో లేదో అని ట్రేడ్ వర్గాలు క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు.